డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? వెంటనే ఈ వెబినార్ లో జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు యాంఫీ రిజిస్ట్రార్, మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ మరియు చార్టర్డ్ వెల్త్ మేనేజర్ రామా రాజేష్ గారు. ఆమెతో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం మ్యామ్. నమస్తే మ్యామ్, మ్యూచువల్ ఫండ్స్ లో ఏదన్నా బెస్ట్ ప్లాన్ ఉందా? అంటే నేను నార్మల్ గా ఎస్ఐపి, ఎస్డబ్ల్యూపీ, లంసమ్ అని ఇలా రకరకాలు చెప్తారు. మేజర్ గా ఈ మూడు విషయాలు చెప్తుంటారు. అంటే ఇందులో ఏదైనా బెస్ట్ ప్లాన్ ఉందా? మాకు ఎక్కువ రిటర్న్స్ రావాలి అంటే తక్కువ టైంలో రావాలి, ఈ విధంగా? వెరీ గుడ్ క్వశ్చన్. యాక్చువల్లీ చాలా మందికి, అంటే ఈ రోజుల్లో చాలా మందికి ఫాస్ట్ గా రిటర్న్స్ కావాలి. మాకు ఓపిక లేదు మ్యామ్. సంవత్సరాలు 30 సంవత్సరాలు 40 సంవత్సరాలకి 2 కోట్లు అంటున్నారు. ఆ 2 కోట్లు లేదు, ఇప్పుడు వచ్చి ప్లాన్ లేదంటే చెప్పండి అని అడుగుతున్నారు. ఖచ్చితంగా. అంటే ఈ యంగర్ ఏజ్ పిల్లలకి, ఎస్పెషల్లీ 25 నుంచి 30-35 లోపు, అంటే మ్యారేజ్ కి ముందు వీళ్ళు ఇలా కనుక ఇన్వెస్ట్ చేసుకోగలిగితే చాలా ఫాస్ట్ గా వాళ్ళు క్రియేట్ చేసుకోగలుగుతారు వెల్త్ ని. సో దీనికి ఒక స్ట్రాటజీ ఉంది. అదేంటి అంటే ఎస్ఐపి ప్లస్ స్టెప్అప్ ఎస్ఐపి ప్లస్ లంసమ్. ఈ 3 కలిపి మనం ప్లాన్ చేసుకుంటే మనం ఎక్కువ రిటర్న్స్ ని జనరేట్ చేయొచ్చు. ఎలా మ్యామ్, కొంచెం డీటెయిల్ గా చెప్తారా? ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే ఒక 5,000 రూపీస్ మనం ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నాం. సో 5,000 రూపీస్ ని ఎవ్రీ మంత్ మనం ఒక 20 years కనుక ఇన్వెస్ట్ చేసుకుంటే మనకి 12% రిటర్న్ చొప్పున, అంటే నేను ఎక్కువ రిటర్న్ కూడా తీసుకోవట్లేదు, మీకు 12% రిటర్న్ కే మనకి 36 lakhs వస్తుంది. ఇది నార్మల్ ఎస్ఐపి చేసినప్పుడు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఇదే నార్మల్ ఎస్ఐపికి స్టెప్అప్ ఎస్ఐపి. స్టెప్అప్ ఎస్ఐపి అంటే ఎవ్రీ ఇయర్ కూడా ఒక పర్సంటేజ్, అంటే 5% కానీ 10% కానీ ఇంక్రీజ్ చేయడం. మనకి శాలరీ పెరుగుతుంటది కదా, అలాగే మన ఎస్ఐపిని కూడా పెంచుకుంటూ వెళ్తే మనకి అదే 20 years లోని ముందెంత 36 lakhs అయితే ఇప్పుడు 77 lakhs వరకు వస్తుంది. ఓన్లీ 10% ఇంక్రిమెంట్ ఎవ్రీ ఇయర్ చేసుకున్నప్పుడు. అంటే 5,000 మనం ఫస్ట్ ఇయర్ లో కడతాం, సెకండ్ ఇయర్ కి వచ్చేటప్పటికి 5,500 అవుతుంది. థర్డ్ అలా 10% ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది 20 years పాటు. మీకు శాలరీతో పాటు ఇది కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటది. సో దీని వల్ల ఒక్క స్టెప్అప్ ఎస్ఐపి చేయడం వల్ల ఇదే 20 years లో మనం ఆల్మోస్ట్ డబల్ 36 నుంచి 77 వరకు మనం క్రియేట్ చేసుకోగలం. అంటే డబల్ రిటర్న్ క్రియేట్ చేసుకున్నాం. ఇప్పుడు దీనికి లంసమ్ యాడ్ చేయగలితే, అంటే స్టార్టింగ్ లో బోనస్లు వస్తుంటాయి, లేకపోతే ప్రమోషన్స్ వచ్చినప్పుడు ఏమైనా అడిషనల్ గా ఇన్కమ్ వచ్చినా, ఏ వచ్చినా కూడా ఒక 2 lakhs ఎంతో కూడా వచ్చింది అనుకో, లేటెస్ట్ ఒక 2 lakhs వచ్చింది అనుకో, దాన్ని మళ్ళీ మనం ఇదే ఎస్ఐపికి యాడ్ చేసుకుంటే అప్పుడు 97 lakhs వరకు వస్తుంది. సో ఈ 3 కలిపి, అంటే మళ్ళీ ఈ 3 ఒక్క దాంట్లోనే ఉండాలి, వేరే వేరే ఫండ్స్ కాకుండా సేమ్ ఫండ్ లో చేసుకుంటే ఆ బెనిఫిట్ వస్తుంది అనమాట. సో మనం తెలుసుకోవాల్సింది ఏంటి, ఓన్లీ ఎస్ఐపి చేస్తే ఎంత వస్తుంది, నాకు 36 లక్షలు. దానికి నేను ఒక స్టెప్అప్, ఒక లంసమ్ యాడ్ చేస్తే అదే 20 years కి నాకు ఎంత వస్తుంది, 90+ lakhs వస్తుంది. ఓకే, దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది కదా మ్యామ్. 50% డిఫరెన్స్ ఉంది. 50% ఇంక్రిమెంట్ ఉంది. ఎందుకు, మనం ఓన్లీ ఎస్ఐపి కాకుండా దానికి స్టెప్అప్ ఎస్ఐపి చేస్తున్నాం. ఇప్పుడు ఎవరికైనా కొన్ని గోల్స్ ఉంటాయి, వాళ్ళ గోల్ రీచ్ అవ్వలేనప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, అయ్యో నేను, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పిల్లల ఎడ్యుకేషన్ ఉంది, పిల్లల ఎడ్యుకేషన్ కి నేను దాయలేకపోయాను, నాకు 5 years టైం ఉంది, నేను ముందు దాయలేకపోయాను. సో ఇప్పుడు దాయాల్సి వస్తే నాకు 30,000 40,000 ఎస్ఐపి చేయాలని వస్తుంది. అంత ఎస్ఐపి నేను చేసుకోలేనప్పుడు స్టెప్అప్ ఎస్ఐపి ద్వారా చేసుకోవచ్చు. ఎప్పుడు ఇన్కమ్ వచ్చినా కూడా పెంచుకోవచ్చు. సో అలా చేసినప్పుడు మనకి రిటర్న్స్ చాలా బాగా ఉంటాయి. అండ్ నెక్స్ట్ కి వచ్చేటప్పటికి దానికే మనం ఒక లంసమ్ అమౌంట్ యాడ్ చేస్తే అది మొత్తం 90,82,000 అవుతుంది. సో ఎంతైనా 2 lakhs, అంటే నేను ఇక్కడ యాడ్ చేసింది 2 lakhs. అంటే 5,000 ప్లస్ స్టెప్అప్ ఎస్ఐపి ప్లస్ 2 lakhs లంసమ్. వన్ టైం పేమెంట్, మనం ఎప్పుడైనా పే చేయొచ్చు, ఎప్పుడు ఉంటే కూడా అప్పుడు పే చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీలైనంత వరకు త్వరలోనే, అంటే ఇప్పుడు స్టార్ట్ చేసినప్పుడే, ఇప్పుడు నేను స్టార్ట్ చేశాను 1-2 years లోనే నేను లంసమ్ యాడ్ చేసుకుంటే మనకి బెనిఫిట్ చాలా ఎక్కువ వస్తుంది. అంటే మనం 3 times పెంచుకున్నాం, 36 90 వరకు వెళ్ళింది. సో 3 times రిటర్న్స్ పెరుగుతున్నాయి. అలాగా మనం ప్లాన్ చేసుకోగలిగితే ఇది వన్ ఆఫ్ ద స్ట్రాటజీ. ఇలాంటి చాలా స్ట్రాటజీస్ ఉంటాయి మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకునేటప్పుడు. కాకపోతే ఒక ప్రాపర్ గైడెన్స్ తోని, అంటే ఒక ప్రాపర్ ఫండ్ తీసుకొని చేసుకుంటే, మంచి ఫండ్స్ లాంటివి సెలెక్ట్ చేసుకుంటే, మీలాంటి వాళ్ళైతే కొంచెం హై రిస్క్ వెళ్ళొచ్చు. స్మాల్ క్యాప్ ఫండ్ కానీ, లేకపోతే మిడ్ క్యాప్ ఫండ్ కానీ, లేదా లార్జ్ క్యాప్ ఫండ్ కానీ, సేఫ్టీ కోసం చూస్తే కనుక ఇండెక్స్ ఫండ్స్ లో అయినా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మినిమం 12% రిటర్న్ వస్తుంది. 12% రిటర్న్ వస్తే ₹1,00,00,000 దగ్గర
తెచ్చుకోవచ్చు. సో ఈ 3 కలిపి ఒక బెస్ట్ స్ట్రాటజీ యంగ్స్టర్స్ కి అడిగితే. ఓకే, బాగుంది స్ట్రాటజీ కూడా మీరు చెప్పింది. అంటే రిస్క్ విషయంలో చూసుకుంటే మన ఇన్వెస్ట్మెంట్ కి ఏమి రిస్క్ ఉండదు కదా మ్యామ్ ఇందులో. మనం ఎప్పుడైతే 14 years 12 years మనం వెయిట్ చేస్తున్నామో 20 years వెయిట్ చేస్తున్నామో మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ కి ఎలాంటి రిస్క్ ఉండదు. స్టాక్ మార్కెట్ ఎప్పుడైనా 20 years బ్యాక్ కి ఇప్పటికి ఎంత చేంజ్ ఉంది? అవునా కదా? ఎప్పుడైనా 20 years బ్యాక్ వెళ్ళిపోతుందా? సేమ్ థింగ్ ఇప్పుడు మనం ఇన్వెస్ట్ చేసేది, ఇప్పుడు నేను చెప్పిన స్ట్రాటజీ మీరు స్మాల్ క్యాప్ ఫండ్ కానీ, మిడ్ క్యాప్ ఫండ్ కానీ, లార్జ్ క్యాప్ ఫండ్ కానీ పెడితే అవి స్టాక్ మార్కెటే కదా. సో 20 years బ్యాక్ అది ఎప్పుడు పడిపోదు. సో మీకు ఎప్పుడు కూడా లాంగ్ రన్ లో, అంటే మేము రీసెర్చ్ చేసినప్పుడు కూడా more than 10 years ఎలాంటి మ్యూచువల్ ఫండ్ లో ఉన్నా కూడా మనకి మన క్యాపిటల్ కి జీరో రిస్క్, అసలు జీరో రిస్క్ అది. ఇన్ఫాక్ట్ ఇంకా 10 years అబౌవ్ ఉంటే మనకి ఫిక్స్డ్ డిపాజిట్ కన్నా ఎక్కువ రిటర్న్ వస్తుంది. సో అంటే వర్స్ట్ ఆఫ్ ద వర్స్ట్ మ్యూచువల్ ఫండ్ కూడా మనకి 9 to 10% రిటర్న్స్ ఇస్తున్నాయి. అది వర్స్ట్ పర్ఫార్మింగ్ మ్యూచువల్ ఫండ్ అయినా కూడా. సో అలాంటప్పుడు మనం 10 years పీరియడ్ ఉంచుకున్నప్పుడు ఈ ప్రాసెస్ లో చేసుకుంటే ఫాస్ట్ గా మనం ఎక్కువ రిటర్న్స్ చేసుకోవచ్చు. అంటే 3 times రిటర్న్స్ మనం పెట్టిన 5,000తోనే వస్తుంది. ఇదే 5,000తోని నేను ₹1,00,00,000 సంపాదించాలంటే నేను అట్లీస్ట్ 40 years వెయిట్ చేయాలి నార్మల్ SIP అయితే. అదే నేను ఈ 5,000 ని 3 times కింద, అంటే స్టెప్అప్ SIP ప్లస్ లంసమ్ ఇలా నేను పెట్టుకోగలిగితే నేను ఆ 20 years లోనే నేను ₹1,00,00,000 తెచ్చుకోగలుగుతున్నాను. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. కాన్సెప్ట్ కూడా బాగా నచ్చింది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.